ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనమండలికి ఎంపికైన 5గురు ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, బీటీ నాయుడు, నాగబాబు, పేరాబత్తుల రాజశేఖర్, ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రమాణ స్వీకారం చేశారు. అసెంబ్లీలోని చైర్మన్ ఛాంబర్లో శాసనమండలి అధ్యక్షులు కొయ్యే మహేష్ రాజు సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే కోటాలో 5గురు ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా కాగా వారిలో 3 మాత్రమే ఇవాళ ప్రమాణం చేశారు. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ ఎమ్మెల్సీ బీటీ నాయుడు, జనసేన ఎమ్మెల్సీ నాగబాబు ప్రమాణ స్వీకారం చేశారు. టీడీపీ ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, కావలి గ్రీష్మ ప్రమాణ స్వీకారం చేయాల్సింది. ఇక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీలు ఆలపాటి రాజా, పేరాబత్తుల రాజశేఖర్ కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అచ్చెన్నాయుడుతో పాటు కొంతమంది ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. రాష్ట్ర రాజధాని అమరావతికి కేంద్రం సహాయం ఎప్పుడూ ఉంటుందని అన్నారు సోము వీర్రాజు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం చంద్రబాబు పట్టుదలతో పనిచేస్తున్నారని అన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు. హైదరాబాద్ లాంటి రాజధానిని, అలాంటి నగరాన్ని నిర్మాణం చేయాలనేటువంటి ఒక సాకారాన్ని, కోరికని, ఆలోచనని ముందుకు నడిపిస్తున్నటువంటి తీరుని కేంద్ర ప్రభుత్వం మోడీ గారు అన్ని విధాలుగా సహకరిస్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఏదైతే కోరిక ఉందో స్వర్ణాంధ్ర అనే దాన్ని మనం ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో కూటమి ముందుకు పెడుతుంది.